హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. జానీ మాస్టర్ పైన అత్యాచార ఆరోపణలు రావడం చూసాం మనం. జూనియర్ డాన్సరే తన దగ్గర వర్క్ చేసే అసిస్టెంట్ డాన్సర్ తన పైన కంప్లైంట్ చేసింది. ఇప్పుడు ఇది ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది. దాదాపు 3 రోజులు అవుతుంది. అయితే ఈ 3 రోజులు ఎన్నో సంఘటనలు జరిగాయి. జానీ మాస్టర్ పరారులో ఉండడం, అసలు కనబడకుండా పోవడం, అసలు ఎక్కడికి వెళ్ళాడు, బయటకు వచ్చి మాట్లాడు కూడా మనం చూడలేదు. అయితే ఇండస్ట్రీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అసలు జానీ మాస్టర్ నిజంగా ఇది చేశాడా, మరి చేస్తే ఎందుకు మాట్లాడట్లేదు, ఇప్పుడు మరి అరెస్ట్ చేశారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి కదా. సో ఈ అంశం మొత్తం జానీ మాస్టర్ ఇష్యూ గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు కాస్టింగ్ డైరెక్టర్ నాని గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో హాయ్ బ్రో. సో వింటున్నారు కదా, జానీ మాస్టర్ పైన అత్యాచార ఆరోపణలు రావడం, ఆయన పరారిలో వెళ్ళడం, ఇవాళ అరెస్ట్ చేస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు ఈ ఎపిసోడ్ గురించి? ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఇప్పుడు చేసింది చేయలేదన్నది ఇంకెవరికి కన్ఫర్మ్ అవ్వలేదు. జస్ట్ సోషల్ మీడియా పర్పస్ గా కంప్లైంట్ ఇచ్చారు, అయింది, చేశారు, దాని తగ్గట్టుగా ఆయన కూడా లైవ్ లకు వచ్చి చెప్పడం జరిగింది. కొన్ని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ లేక ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కార్డ్స్ గురించి కానీ ఇట్లా ఇష్యూ గురించి ఆయన చెప్పడం జరిగింది. అనుకోకుండా ఆయన షూట్ ఉండడం వలన లేక ఏదో విషయంలో బయటకు వెళ్ళడం జరిగింది. అది పరారీ అవ్వచ్చు, లేకుంటే మామూలుగా షూట్ కోసం పోయిందని అఫీషియల్ అనుకోవచ్చు, చెప్పలేము. కాబట్టి బట్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు తెలిసిన విషయం ఏంటంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి అటుపోయాడు కాబట్టి ఒక విధంగా పరాల కిందకి వస్తుందని అనుకుంటారు అందరు. బట్ దానికి ముందు నాగబాబు గారు చెప్పారు, కన్ఫర్మేషన్ ఇంకా అవ్వక ముందే ఇట్లా డిసైడ్ అవ్వకూడదు, అంత కన్ఫర్మేషన్ తీసుకున్నాక అప్పుడు ఏందనేది తీసుకుందాము చర్యలు అని చెప్పేసి అన్నారు కదా. ఓకే, సో ఇప్పుడు ఈ ఇష్యూ గురించి అసలు ఇండస్ట్రీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటారు? అంటే జూనియర్ డాన్సర్ ని ఎక్స్ప్లోర్ చేసుకుని ఈ విధమైన పద్ధతులు నిజంగా ఉన్నాయంటారు? అంటే మీరు కూడా కాస్టింగ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తారు కాబట్టి ఎలా ఉంటాయి ఆ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు చాలా మంది మనకి ఎంతమంది అప్రోచ్ అవుతా ఉంటారు. ఇంత అప్రోచ్ అయినా మనం ఏం చేయగలుగుతామా లేదా అన్నది వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం చేస్తే బెటరా కాదా, ఇదేమైనా ప్రపంచమా, ఇక్కడికి ఎండ్ అయిపోతుందా అన్నది ఏం లేదు కదా. ఇది కాకపోతే ఇంకోటి అంటే ఈ ప్రాజెక్ట్ కాకుండా ఇంకో ప్రాజెక్ట్ మనం చేసుకోవచ్చు. ఇక్కడికి ఎండ్ అని కాదని చెప్పి నేను నా ఉద్దేశం. వాళ్ళు అదే ఎండ్ అక్కడికి ఎండ్ అని అనుకుంటే నేను వాళ్ళకేం చెప్పలేను. ఇప్పుడు అంటే అమ్మాయి విషయంలో కంప్లైంట్ చేసింది, అయితే 2019 నుంచే కూడా తనను వేధిస్తున్నారని చెప్పేసి చెప్పింది. మరి అప్పటి నుంచి ఎందుకు ఇప్పుడు దాకా చెప్పలేదని చెప్పేసి కొంతమంది క్వశ్చన్స్ చేయడం కూడా చూస్తున్నాం. సో అంటే బ్లాక్ మెయిల్ చేసి ఏమన్నా వేధింపులకు గురైతే, అంటే బయట చెప్తే నీ కెరీర్ నాశనం అయిపోతుంది, అటువంటి బెదిరింపులకు పాల్పడే అవకాశాలు కనిపిస్తున్నాయంట జానీ మాస్టర్. అయితే ఈ విషయం ఏంటంటే, ఇప్పుడు దొంగ ఒక ఎగ్జాంపుల్ గా దొంగ ఏంటంటే అది దొంగతనం చేసిన కొద్దీ దొరకనంత వరకు దొరనే, దొరికిన తర్వాత దొంగ. ఇప్పుడు ఇంకేంటంటే దీనిలో మనకు మంచి స్టార్టింగ్ లో మంచిగా ఉంటుంది. అంటే ఎవరైనా కానీ మనతో ఉండేటప్పుడు మంచిగా ఉంటారు కదా. కొన్ని నెగిటివ్స్ రాని లేక మిస్అండర్స్టాండింగ్ జరిగినప్పుడు ఇలాంటివి బయటపడుతుంటాయి. అలాంటి ఇలా మధ్యలో ఎవరైనా ఉండొచ్చు, లేక పైన ప్రెజర్ గా పొలిటికల్ నుంచి కావచ్చు, ఏదైనా వాటర్ థింగ్స్ నాట్ ఓన్లీ అదే అట్లే ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఏదైనా పేరు వస్తుంది, బ్యాడ్ వస్తుంది, ఈ అమ్మాయికి ఛాన్సులు రాకపోవచ్చు అని అట్లా ఉద్దేశంతో కూడా చేయొచ్చాము. సరే అప్పటి వరకు గ్యాప్ వచ్చింది కాబట్టి, ఇంతవరకు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇదన్నది ఇంకెక్కడ దాకా పోతుందో తెలియాలి. ఓకే, అంటే ఎక్కడ దాకా వెళ్తుంది అంటే ఎక్కడ దాకా అంటే బయటపడుతుందా లేదా, అసలు నిజమా కాదా అంటే ఇది అంత సోషల్ మీడియాలో మాత్రమే అయింది జరిగింది నిజమా అని అంటున్నారు. కాకపోతే జానీ మాస్టర్ వచ్చి చెప్పాలి కదా, కాలేదు ఇదంతా ఫేక్, దానికి వెళ్ళిపోవడం అనేది ఇంకా అనుమానాలకు తాగిస్తుంది. అనుమానంగా ప్రకారం ఇప్పుడు ఏంటంటే ఉన్నాం అనుకోండి, ప్రతిదాన్ని క్వశ్చన్ చేసిన కొద్దీ ఇంకా క్వశ్చన్ మార్క్ వస్తూనే ఉంటాయి. ఆ ఉద్దేశంతో కోసం కొద్దిగా సైలెంట్ ఉండడానికి, నెక్స్ట్ చెప్పడానికి యూజ్ ఉంటదేమో అనే ఉద్దేశంతో వెళ్ళాడు. ఐ థింక్ సో. ఇక్కడ ఉంటుంటే క్వశ్చన్స్ వస్తే ఆయన అంటే చెప్పిన దానికి క్వశ్చన్స్ వస్తాయి, కాకపోతే చెప్పకుండా వెళ్ళిపోతే మిగతా ఊహాగానాలు ఎన్నో పుడతాయి. నేను అట్లానట్లే ఇంకా ఎంత ఆన్సర్ ఇచ్చుకుంటా పోతే ఇప్పుడు బలవంతం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి టార్చర్ ఎక్కువ అనే ఉద్దేశంతో వెళ్ళొచ్చు అని నా ఉద్దేశం. అంటే అతను అట్లా అన్నాడని చెప్పి అనట్లే, బట్ నేను చెప్తున్నా ఆ వర్షన్ అనేది ఇట్లా. ఓకే వెళ్ళాడు, ఓకే తను చెప్పాడు ఒక రోజు ముందు, బట్ ఓకే దానికి దొరికాడు. దొరికిన తర్వాత జరుగుతున్న విషయాలు ఏంటంటే చూద్దాం, చెక్ చేద్దాం, ప్యూరిఫికేషన్ అంటే చెక్ చేయకుండా ఇప్పుడు ఈమెకి ఫ్యూచర్ ఉంది, ఆయనకి ఫ్యూచర్ ఉంది. ఇది ఒక విధంగా టాలీవుడ్ అంటే మన తెలుగు ఇండస్ట్రీకి మొత్తం సంబంధించింది, అందరికి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అన్ని చెక్ చేసుకుని చూడాలి కాబట్టి ఆ ఆన్సర్ ఇచ్చారు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు పొలిటికల్ గా కూడా మారడం కోసం చూస్తున్నాం. అంటే అల్లు అర్జున్ గారు ఎంటర్ అయ్యారు, అది పొలిటికల్ గా అంటున్నారు. నాగబాబు గారు అది కాస్త జానీ మాస్టర్ కు మద్దతు తెలుపుతున్నట్టుగా ఉంది ఆయన చేసిన ట్వీట్. మద్దతు అనేం లేదు, ఇప్పుడు బయట జరిగేవి చాలా జరుగుతుంటాయి. అలా అని చెప్పేసి అవి జరిగినాయని చెప్పేసి మనం చూడకముందే అన్ని జరిగినాయి మనం అనుకోలేం కదా. అందుకే సార్ ఏమన్నారంటే, నాగబాబు సార్ చూద్దాం, చెక్ చేద్దాం అసలు ఏం జరిగింది, అసలు ఎట్లా అయిందన్నది, కంప్లైంట్ ఇచ్చింది కరెక్టా లేదా, మరి ఏమైనా బ్లాక్ మెయిలింగ్ ఉందా, మధ్యలో ఎవరైనా ప్రెజర్ చేస్తుర్రా, ఆమెకి ఎఫెక్ట్ పడడానికి చూస్తున్నా, ఈయనకి ఎఫెక్ట్ పడడానికి చూస్తున్నా, మరి ఈయన చేశాడా చేయలేదా, ఇంతకుముందు ఇంకెవరికైనా ఇబ్బంది పెట్టాడా
అది తెలుసుకోవాలి కదా, ఇప్పుడు తెలుసుకుంటేనే కదా ఇప్పుడు నేను ఉంచాలా తీసేలా ఉంచాలా అని తెలుస్తుంది కదా. ఓకే, అంటే ఇప్పటి వరకు ఉన్న ఆధారాలు అయితే అన్ని జానీ మాస్టర్ కు వ్యతిరేకంగానే స్ట్రాంగ్ గానే ఉన్నాయి ఇప్పటి వరకు. సో ఆయన వాంగ్మూలం ఒకటి ఇస్తే అప్పుడు కదా తెలిసేది అటు ఇటుగా. ఆయన ఏమి ఇవ్వట్లేదు, సైలెంట్ గా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆయన ఆల్రెడీ చెప్పాడు యూనియన్ నుంచి కార్డ్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అని అంటున్నారు. బట్ ఏంటంటే నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే అది జరిగిందా జరగలేదా అందులో సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె వచ్చింది చెప్పింది ఓకే, తన భయం ఏదో జరిగిన సంగతి చెప్పింది ఓకే, అది ఇప్పుడు మనం క్లారిఫై చేసుకోవాలి తనా కాదా, తనతో ఇంకెవరైనా చెప్పించారా, అసలు ఏమైనా ఉందా ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా అని తెలియాలి. ఓకే, అంటే అలాంటివి కూడా జరుగుతుంటాయా వేరే వాళ్ళ వెనకాల నుండి నడిపించే ప్రెజర్స్ కూడా ఉంటాయి కదా. ఎవరు చెప్పిస్తారు అలా? ఎవరు చెప్పిస్తారంటే ఈయన శత్రువుల వాళ్ళు ఉన్నారేమో, ఈమె శత్రువుల ఉన్నారేమో, ఈమె ఎదుగుతుందని చెప్పేసి. ఈయన ఆల్రెడీ ఎదిగాడు, ఈమె ఎదగాలంటే ఆయన గురించి నెగిటివ్ చెప్తే ఎదుగుతుంది అనుకుంటారేమో, చెప్పలేం కదా. కానీ జానీ మాస్టర్ పైన అంతకుముందు అసోసియేషన్ లో ఫిర్యాదు చేసింది అమ్మాయి. ఫిర్యాదు చేసిన తర్వాత 1 వీక్ 1 మంత్ తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళు నిన్న మాట్లాడారు. సో అప్పుడే కదా కంప్లైంట్ ఇచ్చేసింది. అప్పుడు జానీ మాస్టర్ వాంగ్మూలం కూడా తీసుకున్నామని నిన్న ఝాన్సీ గారు చెప్పారు. అదే ఝాన్సీ మేడం గారు కూడా చెప్పింది ఏంటంటే అవును ఒక విధంగా అయ్యేటట్టు ఉంది, కొద్దిగా జైలుకి వెళ్ళేటట్టుగా ఉన్నట్టుగా, కొద్దిగా మరీ ఓపెన్ గా అయిపోయినట్టు కాకుండా ఒక్కది అఫీషియల్ గా చెప్పారు కదా, అంతే కదా. ఓకే, అలాగే ఝాన్సీ గారు మాట్లాడుతూ క్విడ్ ప్రోకోలా ఉంటుంది ఇది అన్నట్టుగా మాట్లాడారు. అంటే మీకు ఇది మాకిది అన్నట్టుగా ఉంటుంది క్విడ్ ప్రోకో కూడా. అలా ఉన్నా మేము చర్యలు తీసుకుంటాం కానీ అలానే ఇండస్ట్రీ ఉన్నట్టుగా ఆమె మాట్లాడింది. మరి నిజంగా అలానే ఉంటుందా? అలానే అంటే అర్థం కాలేదు నాకు. క్విడ్ ప్రోకో మీకిది మాకిది మీకు ఇస్తే అలా ఏముండదు. అలా ఏముండదు. వీళ్ళు ఏంటంటే అందరూ ట్రై చేసేది అసలు జరిగిందా లేదా, నిజమా కాదా అన్ని బయట పెట్టడానికి క్లియర్ గా అసలు జరిగిందన్న కన్ఫర్మ్ కోసం అనేది వీళ్ళంతా ప్రయత్నం చేసేది. కన్ఫర్మా లేదా అన్నది మన లీగల్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్ లో అవన్నీ తెలుస్తుంది. అంటే ఇండస్ట్రీలో గురించి మాట్లాడితే క్విడ్ ప్రోకో అని చెప్పింది కదా, అంటే మీకు అవకాశాలు కావాలంటే మీరు మాకు ఇచ్చేసి పెట్టాలి, మీరు మాకు ఇచ్చేసి పెడితేనే మీకు అవకాశం ఇస్తాను, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా అని. అలాంటివి అంటే ఇప్పుడు అంటే అలాంటివి ఇప్పుడు నేను ఫేస్ చేయలేదు. బట్ ఏంటంటే ఆర్టిస్టులకి కొంతమంది బాయ్స్ కి అయితే మాకు ఇన్వెస్ట్ చేయాలి ఇలాంటివి విన్నాను నేను. ఇది చేసి పెడతాం ఇది చేయాలన్నది నేను ఎప్పుడు వినలేదు. అవి ఉన్నాయంటే ఇప్పుడు మేడమే చెప్పినప్పుడు నేను ఇంకా దానికి ఆన్సర్ ఇవ్వలేను కదా. మేడం చెప్పినప్పుడు మనం ఏం చెప్పలేం కదా. అలా ఉన్నాయని ఆమె చెప్పినప్పుడు నాకు కాస్టింగ్ డైరెక్టర్ కదా, మీరు మామూలుగా కాస్ట్ చేస్తూ ఉంటారు సినిమాలలో, అటువంటి ఎక్స్పీరియన్స్ చేస్తారు అటువంటి సిచ్యువేషన్స్? అట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళకి నేను గైడ్ చేయడానికి మాత్రమే. ఇప్పుడు మా దగ్గర ఇంత ఓపెన్ గా మా పేర్లు ఇంటర్వ్యూస్ లో ఉండగా కూడా, మా గురించి ఇంత ఎక్కువగా కూడా, ఇంత జెన్యున్ గా ఇంత చేసుకుంటామన్నా కూడా మమ్మల్ని ట్రస్ట్ చేయడు. ఒక పేరు ఉంది అంత సర్కిల్ ఉంది అనగానే డైరెక్ట్ గా వాళ్ళు దగ్గరికి వెళ్తారు, వాళ్ళు చెప్పింది ఏదంటే అది వినేస్తారు, ఫేస్ చేస్తారు. ఇప్పుడు లాస్ట్ కలిసి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. ఇవన్నిటికీ పేరెంట్స్ చూసుకోవాలి. పేరెంట్స్ అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు పోతున్నారు, ఓకే వాళ్ళకి ప్యాషన్ ఉంది, ఓకే దాని తగ్గట్టు ఒక రూట్ మీరు వాళ్ళకు ఇన్ని డేస్ అనేది ఉంటుంది కదా, ఇన్ని డేస్ మీకు టైం ఇస్తాం, ఇంత మీరు చూసుకోండి. లేకుంటే మంచి ఒక పర్సన్ ఇచ్చి పెళ్లి చేస్తాం, లేకుంటే జాబ్ చూస్తాము, నేను ఇచ్చిన నిలబడుకుంటే జాబ్ చూస్తాం. ఇదే ప్రపంచం కాదు కదా, మీరు కూడా చూసుకోండి అని అంటాను. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు చేస్తారు కదా, మనం ఏం కాదు పోకునే కదా, మన పిల్లలు మనకు నమ్మకం ఏంటి అన్ని చెప్పారు కదా, ఈ పిల్లలు కూడా అన్ని చెప్పారు కదా. మామూలుగా ఉమెన్స్ ఇండస్ట్రీకి వచ్చే ఉమెన్స్ సెక్యూర్ గా ఉండాలి అని చెప్పి అంటే ఏమన్నా దానికి ఏమన్నా అడ్వైస్ ఇస్తారా మీరు? అడ్వైస్ అంటే ఇప్పుడు నాకేంటంటే బస్ జర్నీ చేసినప్పుడు పక్క ఒక సీట్ ఉంచడం అలవాటు. నాకు సీట్ అనేది ఎందుకు ఉంచుతా అంటే గర్ల్స్ కోసం అని కాదు, ఒక ప్రెగ్నెన్సీ లేడీ గానీ ఒక ముసలోళ్ళు గానీ ఉండడానికి ఉంచుతా. సడన్ లో ఒక రోజు నాకు ఒక ప్రెగ్నెన్సీ లేడీ కనిపిస్తుంది. మీరు ఎక్కడి వరకు వెళ్తారంటే ఇట్లా 10 ఊరు వరకు వెళ్తానండి, నేను పక్కకి సీట్ ఉంచానండి, మీరు కావాలంటే కూర్చుంటే మీరు ఎవరు అన్నారు. అప్పటికి నేను విజిటింగ్ కార్డు ఇచ్చా, ఏది ఇచ్చా డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ ఫాలో అయ్యండి ఫౌండర్ అని చెప్పేసి కార్డు ఇచ్చా. అప్పటి వరకు నాకు రాలేదా, ఇంకా లించన్ ఉంది బస్ లో, నేను సీట్ ఇచ్చినా కూడా దాన్ని కూర్చునేటట్లేదు, నువ్వెవరు అన్నట్టు అడుగుతుంది. ఇంత మనం ఓపెన్ గా గెలిపిద్దున్నప్పుడు కూడా నమ్మలేకున్నారు. ఎవరైతే ఫ్రాడ్ ఉంటాడో షోకు టాప్ టాప్ ఉంటాడో వాడిని నమ్ముతారు. దానికి మనం ఏమనుసరిస్తాం? షోక్ టాప్ ఉంటే నమ్మొచ్చా? బట్టలు వాడియా, వాడు కొనుక్కున్నాయా, వాడు సంపాదించినాయా, వాడు తిరిగే అంత ఎంజాయ్మెంట్ అంతా వాళ్ళు ఇచ్చిందా? సొంతంగా సంపాదించిన ఎవరు నమ్మట్లే. ఓకే, షోక్ టాప్ లో ఇంట్లో నమ్ముతారు. అలాగే కొంతమంది మిమ్మల్ని సినిమాలో తీసుకుంటామని చెప్పేసి ఎవరు అనమాకులు, సినిమా ఇండస్ట్రీ మాకు పరిచయాలు ఉన్నాయి, మాకు పెద్ద పెద్ద హీరోలు తెలుసు, డైరెక్టర్ తెలుసు, మిమ్మల్ని అవకాశాల పేరుతో మోసం చేసే సిచ్యువేషన్స్ కూడా చాలా మంది ఇప్పుడు అమ్మాయిలు ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాంటివి కూడా జరుగుతున్నాయని చెప్పేసి ఎన్నో మనం ప్రూఫ్స్ కూడా చూసాం. మరి అవి ఎందుకు జరుగుతున్నాయి, వాటిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది? ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ గా అవ్వాలనుకున్న అమ్మాయి తనకంటూ తన యాటిట్యూడ్ ఒకటి, అంటే యాటిట్యూడ్ అంటే మరి ఓవర్ యాటిట్యూడ్ అని కాదు, నేను ఈ క్యారెక్టర్ చేయాలనుకున్నా, ఇంత ఇది చేయాలనుకున్నప్పుడు నువ్వు అదే చెప్పు. అక్కడ
ఆయన అంతకంటే పెద్ద ఆఫర్ ఇచ్చినా నువ్వు అవసరం లేదు, నువ్వు చెప్పకు. ఆయన అడిగినా కూడా నువ్వు చెప్పకు, చేయకు. నాకు ఇదే కావాలి, ఇలాంటిదే కావాలని చెప్పి. నాకు పిన్ని ఎగ్జాంపుల్, పిన్ని కావాలి, పిన్ని క్యారెక్టర్ వేయాలనుకున్నా, పిన్ని క్యారెక్టర్ వేస్తా, అత్తమ్మ క్యారెక్టర్ వేయాల్సిన అవసరం లేదు. అంటే అది ఒక పెద్ద హైప్ ఉంటది. పిన్ని క్యారెక్టర్ అత్తమ్మ క్యారెక్టర్ కానీ ఇంకా 10 మనిషి ఎక్కువ ఉంటది. అంటే అందరి మధ్యలో తిరిగేది ఆమెనే, ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆమెకి హైప్ ఎక్కువ వస్తుంది. అది ఒక విధంగా చీప్ క్యారెక్టర్ అని కొద్దిమంది అనుకుంటారు, కానీ అదే హైప్ వస్తుంది. దానివల్ల ట్రెండ్ అవ్వచ్చు, అంతే కదా. వాళ్ళు ఎంత పెద్ద ఆఫర్లు ఇచ్చినా నువ్వేం చేయాలనుకుంటున్నా అది చేయాలి, అంతే. సరే వాళ్ళు సంథింగ్ ఈస్ డిమాండింగ్ ఫ్రమ్ యూ, యూ డోంట్ యాక్సెప్ట్. ఇదే ఇక్కడికి ఎండ్ కాదు, ఇంకా మస్తున్నాయి, ఎన్నో చేయొచ్చు. వాళ్ళు ఆపుతారు ఆ పని. ఏ తల్లిదండ్రులు అయితే కూడా నువ్వు సంపాదించి పెట్టు, మేము తింటాము, నువ్వేమైనా చేసుకో, నాకు అవసరం లేదు, ఇంటికి పైసలు పంపి అని అంటారా? అన్నారు కదా. కష్టమైతే బిడ్డ ఇంటికి వచ్చి తిను, ఇన్నే సంపాదించుకో, జాబ్ ఉంటే ఇక్కడ వేసుకో చిన్న చిన్నగా, లేకుంటే మంచిగా ఒక పిల్లని చూసి పెళ్లి చేస్తాం అంటారు. అట్లా అని చెప్పేసి వాళ్ళు ఆఫర్లు ఇస్తారని చెప్పేసి వీళ్ళలో వాళ్ళకి కనిపించే సోప్ టాప్లు కార్లు అవి వీళ్ళని చూసి ఎక్కి మాకు ఇలాంటి ఏం ఇష్టం ఉండదు అని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్ళి తిరిగి వాళ్ళు ఏది అడుగుతారు డిమాండ్ చేసుకోవడం, వాళ్ళు ఏదంటే వాళ్ళు యాక్సెప్ట్. ఏం అవసరం ఉంది అసలు? నీ పని ఏంది, నువ్వు ఎందుకు వచ్చు? నీకు అవసరం లేదు కదా ఇవన్నీ. నువ్వు అన్నిటికీ సాటిస్ఫైగా ఉండడానికి, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండడానికి అవసరం ఏం లేదు లేదు కదా. ఇప్పుడు జానీ మాస్టర్ విషయానికి వస్తే ఆయన వైఫ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది, ఆమె పాత్ర కూడా ఉంది, ఆమె కొట్టింది అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ లో అమ్మాయి చెప్పింది. ఎవరిని కొట్టింది? అమ్మాయిని కొట్టి. అయితే నేను మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ టాపిక్ చెప్పాను. నేను అమ్మాయికి అతనికి మధ్యలో ఎవరో ఒకరు ఉండొచ్చు అని చెప్పి అన్నాను. అంటే నా ఇమాజినేషన్, నాకు డౌట్ తో నేను చెప్పా. అక్కడ నెక్స్ట్ డే పోయి చూసిన తర్వాత నెక్స్ట్ ఈమె ఇన్వాల్వింగ్ ఉందని చెప్పేసి అన్నారు. అంటే అప్పుడు ఇక ఈమె కాకుండా ఇంకెవరు ఉండొచ్చేమో, ఇంకా ఈమెకి ఏమైనా ఒత్తిడి ఉందేమో, ఇంకా ఎవరికి ఇప్పుడు వైఫ్ కి కూడా ఏమైనా ఒత్తిడి ఉందేమో కదా వేరే సైడ్ నుంచి ఏమన్నా. అట్లా చేసాం, మీకు ఏమన్నా అది అన్న ఇది అన్నా, నువ్వు మాకు ఇట్లా సపోర్ట్ చేయి, ఆయన ఒక్కలని కుట్ర. ఇప్పుడు ఇండియన్ వాళ్ళకే కుట్రలు ఉంటాయి, బయట వాళ్ళు మనకు కుట్ర ఉండరని నమ్మకం ఏంది? ఎంత సేఫ్టీగా ఉన్నా, ఏది ఉన్నా, ఎంత మంది మన మీద నిందలేసినా, నువ్వు ఎంత పాజిటివ్ ఉన్నా అన్నది నిలబడుతుంది. సరే అప్పటికి దాన్ని దొబ్బేద్దామని చూస్తే మన ప్లేస్ ఇంకో పర్సన్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా వాడతారో, ఎట్లా యూజ్ చేసుకుంటారు అనేది అప్పుడు ఏర్పడుతుంది. ఓకే, ఇప్పుడు జానీ మాస్టర్ గారి విషయానికి వచ్చేసరికి ఆయన జనసేన నుంచి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యూనియన్ ప్రెసిడెంట్ గా ఆయన తీసేశారు, సభ్యత్వం కూడా రద్దు చేసేసారు తాత్కాలికంగా. సో ఇప్పుడు ఆయన కెరీర్ పైన కూడా చాలా దెబ్బ పడింది. సో మరి మున్ముందు మనకి జానీ మాస్టర్ ఉంటారా అన్న క్వశ్చన్ కూడా చాలా మందిలో రైజ్ అయింది. ఆయన అభిమానులు కూడా అదే ఆలోచిస్తారు. ఉంటారా అనేది ఇప్పుడు కన్ఫర్మ్ గా స్టేట్మెంట్ అని వచ్చిన తర్వాతనే దాన్ని బట్టి ఉంటారా తెలుస్తుంది. స్టేట్మెంట్ అనేది ఇంకా మనకు కన్ఫర్మ్ కాలేదు కదా. సోషల్ మీడియా మాత్రమే మనం పట్టించుకోవడం కాదు, రియాలిటీ అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఉన్నదా లేదా కదా అనేది కరెక్ట్ గా తెలియాలి కదా మనకు. ట్రాక్ అసలు ఏంది, అక్కడ అమ్మాయి ఉందా లేదా, షూట్ లొకేషన్స్ ఇద్దరు లొకేషన్స్ ఒక దగ్గర ఉన్నాయా లేవని ఇవన్నీ చెక్ చేస్తేనే కదా తెలిసేది. చెక్ చేయాలి ఇవి కూడా. లేరు మాకు సంబంధం లేదు, అలా కొట్టలేదు, చేయలేదు, గుంజలేదు అని అన్నప్పుడు లొకేషన్ ట్రాక్ అనేది ఇప్పుడు వాళ్ళు ఎంత దూరం ఉన్నా, ఎటు పోయినా కూడా ఫోన్లో అయితే జేబులాలు ఉంటాయి కదా, ఇది కూడా అనుకోవచ్చు కదా. సింబల్ ఎన్నో ఎక్కుతారు, ఇప్పుడు బయట కూడా మనం ఎన్నో ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు ఆయన పట్టుకున్నంత మాత్రాన ఇప్పుడు అది కూడా అసలు అయిందా, ఏ డేట్, వాళ్ళు ఇద్దరు ఏ డేట్ నన్ను ఇద్దరున్నారా లేదా అని అనుకోవచ్చు కదా. అనుకుంటే అయిపోతుంది కదా, తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఈ జానీ మాస్టర్ ఇష్యూలో 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒకటి అతను అమ్మాయిని అత్యాచారం చేశాడు, వాడుకున్నాడు అని చెప్పేసి అదొక వర్షన్, ఆ అమ్మాయి వర్షన్. ఇంకోటి ఏంటంటే అమ్మాయి మరి ఎన్ని సంవత్సరాలకుండా చెప్పకుండా, అంటే జానీ మాస్టర్ ఏదో ప్రామిస్ చేసేసాడు, ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి అందుకే కాంప్రమైజ్ అయ్యారు, ఆ తర్వాత అది చేయలేకపోయాడని చెప్పేసి ఈ విధంగా కంప్లైంట్ చేస్తుందని ఇంకో వర్షన్. ఈ రకంగా ఉంటుంది అంటే అమ్మాయిలు. అదే చెప్పాను కదా, దొరికేంత వరకు దొరనే, దొరికినాకనే దొంగ. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు జరిగింది, మంచి జరిగింది, ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది, అక్కడ ఈమె గురించి ఆయనకు బ్యాడ్ గా చెప్పడము, లేక ఈమె గురించి ఆయనకు బ్యాడ్ గా చెప్పడము, ఆయన గురించి ఈమెకి ఇంకా బ్యాడ్ గా చెప్పడము, ఇలాంటి మిస్అండర్స్టాండింగ్ వల్లనే జరుగుతాయి. ఇలాంటి జరగడం వల్ల ఆమెకు డౌట్ బట్టి ఏమో కామెంట్ ఇచ్చింది, బట్ అది జెన్యున్ గా ఓపెన్ గా చామే చెప్పింది అనుకోండి, ఓకే. ఇక లేదంటే ఇది ఇంకనే వాగుతూ ఉంటది, లేకపోతే పెద్దగా అవుతా ఉంటది. ఓకే, కాకపోతే ఇండస్ట్రీలో ఇటువంటి జరిగిన తర్వాత చాలా మంది నమ్మకుండా ఉండడానికైతే ఎక్కువ స్కోప్ ఉండదు. ప్రతి ఒక్కరు నమ్ముతారు జరిగే ఉంటదిలే, ఇండస్ట్రీ అలాంటిదే అని చెప్పేసి ఒక ముద్ర అయితే పడిపోయింది. సో చాలా మంది సెలబ్రిటీస్ కూడా రెస్పాండ్ అవుతున్నారు. మన చిన్మయి గారు ఆ రోజే రెస్పాండ్ అయ్యి అమ్మాయికి న్యాయం జరగాలి అన్నట్టుగా మాట్లాడారు. తర్వాత పూనం కౌర్ గారిని అనసూయ గారు కూడా ట్వీట్ చేశారు. సో ఈ విధంగా సెలబ్రిటీస్ నేను కూడా అదే చెప్తా, ఆమెకి కన్ఫర్మ్ గా ఏదైనా రావాలి బయటకు అన్నది నిజమన్నది అని నేను అంట కదా. నేను కూడా సపోర్ట్ చేయాలంటున్నాం, అందరూ సపోర్ట్ చేస్తాం, సపోర్ట్ చేయడం కాదు. అక్కడ క్లారిటీ అసలు ఏందన్నా జరిగిందని తెలియాలి కదా. అది తెలిస్తేనే కదా ఎవరు తప్పనేది బయటపడుతుంది. వాళ్ళిద్దరు డైరెక్ట్ గా కూర్చోడమా,
లేకుంటే వేరే వాళ్ళ మధ్యలో కూర్చుని అసలు ఏం జరిగింది ఏందనేది కనుక్కోవడమా, దాన్ని రికార్డ్ చేసి బయట పెట్టడమా, తెలిసిపోతుంది కదా. నా పైన కోసం నేను ఇట్లా చేశానని అనొచ్చా, లేక నేను తగ్గించడానికి ఇట్లా చేశానని అనొచ్చా, దీనికి పైన ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ బయటపడతాయి. అప్పుడు ఎంక్వైరీ తర్వాత అవన్నీ బయటపడతాయి. అప్పుడు అందరికి తెలుస్తాయి. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఎంక్వైరీకి ముందు ఇటువంటి ఉంటాయా అని అడుగుతున్నాను, ఇటువంటి జరుగుతాయా అని అడుగుతున్నాను. జరుగుతాయంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తారో ఆ డిమాండ్ చేయకుండా నీకేందో నీ వర్క్ ఉందో ఆ వర్క్ చేయించుకుంటే అయిపోతుంది. వర్క్ చేస్తే నువ్వు అయిపోతుంది. వాళ్ళు డిమాండ్ చేస్తారని చెప్పి నువ్వు చేయాలని రూల్ ఏం లేదు. అంటే నా వర్షన్ ఉంటదా అని అన్నందుకు ఈ ఆన్సర్ చెప్తాను. ఉండదా అన్నదానికి నేను చెప్తున్నా అంటే వాళ్ళు చెప్పిన వరకు నువ్వు చేయకుండా నీ పని ఏదో నువ్వు చేసుకుంటే పోతే అయిపోతుంది అంతే. ఓకే. సో ఇప్పుడు మరి ఈ ఇష్యూలోకి అల్లు అర్జున్ గారు కూడా ఎంటర్ అయ్యారు. ఆ అమ్మాయికి మద్దతు తెలిపారు. అండ్ తన తన రాబోయే సినిమాల్లో అండ్ గీతా ఆర్ట్స్ నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ లో అమ్మాయిని ఖచ్చితంగా ఉంచుతాను అని చెప్పేసి చెప్పడం కాస్త దుమారం ఇది కాస్త జనసేన అభిమానులకు అయితే నచ్చట్లేదు. ఎందుకు ఇప్పుడు మీరు అన్నారు కదా, దీనికి మీరేమంటారు, మీకేమనిపించింది? అంటే మీరు అడిగారు కాబట్టి దానికి మీ క్వశ్చన్ నేను అడుగుతున్నా, అది రిటర్న్ అడుగుతున్నా. రెండు వర్షన్లు ఉన్నాయి, చెప్పండి. ఆ రెండు వర్షన్ చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్తా. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూషన్ చేస్తున్నా, మీరు కాదు కదా. లేదు అంటే చెప్తున్నా ఏంటంటే నీ వర్షన్ అనేది ఏ విధంగా ఆలోచిస్తున్నావో దాన్ని బట్టి నేను చెప్తాను మీకు. మీరు దీనిపైన ఒపీనియన్ చెప్తే నెక్స్ట్ వర్షన్ కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఏమన్నారు మీరు? అదే అల్లు అర్జున్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి అమ్మాయికి మద్దతు తెలిపి తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో కూడా అవకాశం. సరే, ఈ టాపిక్ అనేది ఇంతకు ముందు రాలేదు మరి. ఎప్పుడు ఈ టాపిక్ అనేది రాలేదు మళ్ళీ ఇంతకు ముందు? అంటే ఫస్ట్ 2-3 డేస్ నుంచి వస్తుంది కదా, ఈ టాపిక్ రాలేదు మరి. వచ్చింది ఆ రోజు తర్వాత నెక్స్ట్ ఝాన్సీ గారు చెప్పారు. అదే మరి ఫస్ట్ రోజు రాలేదు కదా. ఫస్ట్ రోజు ఎందుకు రాలేదు ఈ టాపిక్? రావాలి కదా. అంటే ఈ ఆఫర్లు ఇవన్నీ ఏవైతున్నాయో ఇది వచ్చింది, ఇది హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన దాన్ని బయట పెట్టింది మాత్రం నెక్స్ట్ డే. అదే హామీ ఇచ్చింది ఆ రోజు. హామీ ఇచ్చింది ఆ రోజు, బయట పడినప్పుడు హామీ ఇచ్చిన రోజు, అంతే కదా. ఆ తర్వాత నెక్స్ట్ డే రోజు నాడు ఈ హామీలనే చెప్పారు. ముందు రాలేవు మరి ఏంటి ఇవన్నీ? అదే ముందు రాలేవంటే నేను ఏమంటున్నా, ఇది బయట పడినప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది వాళ్ళు అప్పుడే కదా. ప్రెస్ మీట్ ఇప్పుడు యూనియన్ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకుంటారు, అన్ని డీటెయిల్స్ తెలుసుకొని నమోదైంది కేసు ఏంటి అది ఇది అని చెప్పేసి పెట్టేసుకుంటారు. ఆరోపణ రాగానే ప్రెస్ మీట్ పెట్టు అది ఇది అని చెప్పారు కదా. వాళ్ళు ఒక డిసిజన్ తీసుకొని చెప్పి ఆ తర్వాత ఝాన్సీ గారు ఇలా ఒక పెద్ద హీరో మేనేజర్ వెళ్ళి హామీ ఇచ్చారని చెప్పేసి చెప్పింది. ఓకే, నేనేమంటున్నా అంటే ఈ టాపిక్ అనేది ఈ అత్యాచారం ఏదైతుందో ఈ టాపిక్ రాకముందు అమ్మాయికి ఆఫర్ రాలేదు. ఈ టాపిక్ రాకుండా వచ్చింది కదా, పుష్ప సినిమా కూడా వర్క్ చేశారు కదా. మరి ఇప్పుడు దాని గురించి అంత టాపిక్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫర్ ఇస్తున్నాం ఇప్పుడు గీతా నుంచి అట్లా ఇట్లా ఇక్కడ నుంచి ఆఫర్ ఇస్తున్నాం అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చేస్తుంది కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కటి కాకుండా ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని కూడా చేస్తున్నాను. నేను అడిగేది అల్లు అర్జున్ గారు మద్దతు తెలపడం పని మీ ఒపీనియన్. మీరు మద్దతు తెలిపిన ఓకే, ఒప్పుకుంటా నేను. మద్దతు తెలిపిన ఓకే, అలానే ప్రాజెక్టులు వేసింది ఆయన దగ్గర, చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది. ఎట్లా చేయాల్సిందే, ఆమె అవుట్పుట్ బట్టి చూసే ఇస్తారు కదా. ఆయన ఇచ్చింది మద్దతు ఏం లేదు, స్ట్రైట్ అంటే ఇంతకుముందు ప్రాజెక్టులు ఎట్లా ఇచ్చామో ఇప్పుడు అట్లా ప్రాజెక్టులు ఇస్తామని చెప్పేసి నా ఉద్దేశం. దానికి మద్దతు ఏమి ఉండదు. ప్రాజెక్టులు ఇస్తాం, మేము చేస్తా ఉంటాం, చేయించుకుంటా పోతామనే టాపిక్ అంతే. ఇది నా వర్షన్. ఇప్పుడు ఇంతకు ముందు ఇచ్చిన ఆఫర్ ఏవైతుందో చేస్తుంది, ఇప్పుడు కూడా నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్టులు ఉన్నా చేస్తుంది, ఇస్తాము. ఇది మాత్రమే కంటిన్యూ అవుతుంది. ఈ టాపిక్ కి సంబంధం ఏం లేదు, మద్దతు కలుపుతున్నారు అనేది ఏం లేదు. అల్లు అర్జున్ ఆల్మోస్ట్ హామీ ఇచ్చారు అంటే సపోర్ట్ చేసినట్టే కదా. అదే సపోర్ట్ అంటే ఇప్పుడు ఆమెకి ఇష్టమైన ప్రాజెక్టులు అని చెప్పి చెప్తుండో, ఇంతకు ముందు చేసింది ఇప్పుడు కూడా చేస్తుంది, ఇంకా వచ్చే ప్రాజెక్టులు కూడా చేస్తుంది అని చెప్పేసి అంటున్నాను అంతే. అది ఇవ్వడము ఎలా చూడొచ్చు అని అడుగుతున్నాను. ఈ స్టేట్మెంట్ అంటే అప్పుడు ఎట్లా ఇచ్చారో అట్లా కాకుండా ఇట్లాంటి కేసెస్ రావడం వల్ల కొద్దిగా స్పెషల్ గా చెప్పారు. ఈ ప్రతి సినిమాలో కూడా ఇస్తామని చెప్పి చెప్పారు అంతే. అంటే ఇప్పుడు దీన్ని పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కానివ్వండి, జనసేన అభిమానులు వేరే విధంగా ఇప్పుడు జానీ మాస్టర్ గారు చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి కూడా బయటకు రాకుండా పరారులో ఉన్నాడు. బృందాలు ఏర్పాటు చేస్తారు ఆయన కోసం. ఒక బృందం వెళ్ళి పట్టుకొచ్చింది బెంగళూరు, గోవా ఎక్కడో అని చెప్పేసి అంటున్న న్యూస్. అయితే ఇంత బృందాలు ఏర్పాటు చేయడం, జానీ మాస్టర్ అసలు పరారులో ఎందుకు ఉండాలనుకున్నాడు? పరారులో ఉండడం అని కాదు, ఇప్పుడు ఆయన అఫీషియల్ గా చెప్పా, అఫీషియల్ గా షూట్ కి వెళ్ళాడేమో, లేకుంటే దీనికి షూట్ కి వెళ్తే తెలిసిపోతుంది. షూట్ కి వెళ్ళారు, బట్ ఏంటంటే పోస్ట్ పోన్ అయిందని చెప్పి వచ్చింది ఈ టాపిక్ అదంతా మీడియాలో కదా. అండ్ యాజ్ వెల్ as అక్కడికి వెళ్ళిన తర్వాత షూట్ పోస్ట్ పోయింగ్ ఇవన్నీ ఇబ్బందుల వల్ల ఇదైందో, లేక రిలాక్స్ కోసం అసలు ఏంది దీనికి ఆన్సర్ ఎట్లా అయిందని ఆలోచన అవ్వచ్చు. మరి అసలు ఆయన ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఎందుకు వెళ్ళిండు? ఇప్పుడు ఆయన వెళ్ళిండు ఓకే, ఆయన వెళ్ళడం వల్ల ఆయనకి ఇక ప్రెజర్ పడింది, ఆయన మీద ఎక్కువ ఫోకస్ పడింది. ఈయన చేసాడేమో అని చెప్పేసి ఆయన పోయిందని అనుకుంటారు కదా. ఇప్పుడు ఆయన వస్తాడు ఈవినింగ్ అట్లా ఏమో, ఐ థింక్ సో ఈ రోజు ఈవినింగ్ అని అన్నారు. అక్కడికి పోయిన తర్వాత ఏం పరిస్థితి ఏందన్నది
బయటపడుతుంది. ఆయన్ని పోలీసులు బృందాలు ఏర్పడి అరెస్ట్ చేసేంత వరకు ఆయన ఎందుకు చూసారు? వచ్చి ఒక వాంగ్మూలం ఏదో ప్రెస్ ముందర ఏదో ఇచ్చేసి ఆ తర్వాత లొంగిపోయి నేను ఆ లాపరంగా కోర్టులో నేను ఫైట్ చేస్తాను లీగల్ గా అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోయారు? అదే ఇప్పుడు ఫైట్ అనేది ఓకే, ఫైట్ అనేది కోర్టు ప్రకారంగా అదంతా ఆయన వెళ్ళి మాట్లాడితే ఓకే. దానికి ముందు ఈయన ఎక్కడ జర్నీ చేసేటప్పుడు కానీ అక్కడ ఉండే ఇళ్ళలో కానీ రైడ్ జరుగుతున్నప్పుడు ఏంటి అంటే రైడింగ్ అంటే మీకు కొట్టడాలు ఫ్యాన్స్ ఇవన్నీ అసలు నువ్వేనా కాదా? సెక్యూరిటీ ఉంటుంది కదా ఆయనకి. ఎంత సెక్యూరిటీ ఉన్నా ఇప్పుడు కొట్టాలనుకున్నా ఎట్లా కొడతాడు, ఎట్లా ఏమైనా చేయాలనుకున్నా ఎట్లా చేస్తాడు. ఇదంతా అవి కాకుండా మధ్యలో ఇష్యూ ఆయనకి ఇబ్బంది అయితే అసలు ఏం బయటకు వస్తుంది? అసలు నిజాన్ని బయటకు వస్తుందా? రాదు కదా. ఓకే, ఆ ఉద్దేశంగా పోయినామని అనుకోవచ్చు. ఓకే. సో ఫైనల్ గా జానీ మాస్టర్ ఇష్యూ గురించి ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ గా అతనని కాదు, ఎవరైనా సరే మీకు ఎవరైనా సమ్మన్ ఈజ్ ఆఫరింగ్ యూ, వాట్ ది ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ, ఫస్ట్ ఆ థింక్ చేయండి. మీ పేరెంట్స్ అయినా కానీ ఆర్టిస్ట్లు అయినా కానీ ఒక నాట్ ఓన్లీ ఫర్ ఇండస్ట్రీ, సొసైటీలో ఒక పర్సన్ మీకు వచ్చి ప్రపోజల్ లాగా చేసినా కానీ ఏదైనా ప్రపోజ్ చేసినా పెళ్లి చేసుకున్నామన్నా కానీ వాట్ ది ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ థింకింగ్, ఫస్ట్ థింక్ చేయండి. థింక్ చేసిన తర్వాత అప్పుడు మీరు పేరెంట్స్ సపోర్ట్ లేక ఏదైనా తీసుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ సపోర్ట్ తీసుకోవాలని అంటాను. పేరెంట్స్ తోటి మాట్లాడాలి, ఏదైనా వేయాలని చెప్పి అంట. ఇండస్ట్రీ ప్రకారంగా కూడా నువ్వు చూసుకోవాలి అసలు నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఏంది, అసలు ఏం ఆఫర్ ఇస్తారు, వాళ్ళు చేసేది ఏంది, వాళ్ళు ఇచ్చే ఆఫర్ ఏంది,